ఇది ఇలా ఉంది కదా, ఇది బాడీ మెజర్మెంట్ అన్నమాట. బాడీ మెజర్మెంట్ మీద గీయాలంటే షోల్డర్కి మిడిల్లో ఇలా దీన్ని ఇలా చేసుకుంటాం. ఇక్కడ 1 ఇంచ్ టేప్తో పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడ కూడా సేమ్ 1 ఇంచ్ 2 ఇంచెస్. వస్తుంది ఓకేనా. మళ్ళీ ఇది దీనికి మిడిల్ నెక్ దగ్గర ఇక్కడ చిన్న కట్ పెట్టుకున్నా మీకు పర్లేదు, మాకు కత్తితో అయినా ఇలా డాలి ఫ్రంట్ అయినా పెట్టుకోండి, లేదంటే ఇలా చిన్న కట్ పెట్టుకున్నారనుకో మన కట్స్ ఎక్కడ ఉన్నాయి ఈజీగా ఉన్నాం. ఇక్కడ కట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా కట్ పెట్టుకోవచ్చు. ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ ఒక 2 ఇంచెస్ పెట్టుకోండి. మళ్ళీ 2 ఇంచెస్ ఇక్కడ 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు. మళ్ళీ ఈ రెండింటికి ట్రయాంగిల్ షేప్లో రావాలి. మళ్ళీ మనం ఇప్పుడు దీనికి మిడిల్ చిన్న కట్ పెట్టుకోండి, లేకపోతే పెన్తో మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 3.5 4 ఇది ఎవరు గీసారు, ఇది రాలేదు సరిగ్గా. ఆమె నార్మల్ అయితే ఇక్కడ నుంచి ఇలా 3.5 కానీ 4 కానీ ఎక్కువ పెద్దది వస్తుంది, పెద్దగానే వస్తుంది. 3.5 4 పెట్టుకోవచ్చు, కానీ ఇది ఎక్కువ వస్తుంది. ఇది ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఇది 2 ఇంచెస్, ఇది 2 ఇంచెస్, 3.5 3 ఇంచెస్. మళ్ళీ ఇక్కడ నుంచి డైమండ్, అది ఎవరికైనా 4th డాట్ ఉంటే ఈ రెండింటి మీద అది స్టిచ్ చేసుకునేటప్పుడు అయినా ఎక్కువ అయినప్పుడు అది చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. 1/2 ఇంచ్ అట్లా ఎక్కువ. కొంతమంది అడుగుతారు మ్యాక్సిమం కరెక్ట్గా వచ్చేలా కుట్టుకోవాలి. కొంతమంది 4th డాట్ లేదు కదా మీరు ఎందుకు పెట్టారు అంటారు. కొంతమంది బాగా చెక్ చేసుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. ఇది 4th డాట్. ఇదేనా, ఇది గీయలేదు కదా. ఇది ఒక 3.5 4 ఇది మన డైమండ్ షేప్ వచ్చే వరకు పెట్టుకోండి. డైమండ్ ఇక్కడ వరకు వస్తుంది, డైమండ్ వచ్చేలా పెట్టుకోండి. 3.5 4 వస్తుంది.